అందరికి హ్యాపీ దసరా చెప్పు. 90 ఏళ్ళున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పు హ్యాపీ దసరా అని చెప్పు. చెప్పే హ్యాపీ దసరా అని చెప్పు. హ్యాపీ దసరా. భుజము కందేలా నన్ను ఎత్తి మోసావు, నే తన్నిన కాళ్ళని ముద్దడి మురిసినవు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ విత్ సన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా. ఈరోజు మెయిన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే మా విలేజ్ సరౌండింగ్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇటు మా తమ్ముడు, ఇటు నాకు మా పెద్దాడి కొడుకు అనమాట. చెప్పు చెప్పు. ఆగు దసరా చెప్పు హ్యాపీ దసరా అని చెప్పు. చెప్పే హ్యాపీ దసరా అని చెప్పు. హ్యాపీ దసరా. మిడిల్ తమ్ముడు అనమాట వీడు, నేను ట్విన్స్. సో వీడు నా సెకండ్ బ్రదర్. ఇంకోటి వీడు ఫ్యూచర్ డాక్టర్ అనమాట. మొన్ననే బిఎంఎస్ సీట్ వచ్చింది. సో ఇంకో కొన్ని రోజులలో ఎక్కడికి పోతున్నారా? ఎక్కడ? బిదర్ గుల్బర్గా వెళ్తుండు. సో అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి. అందరికన్నా చిన్న తమ్ముడు ఫార్మా కంపెనీలో ఎంప్లాయ్ అనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఐ మీన్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో నేను ఈ ఫస్ట్ బ్లాగ్ ఎందుకు తీద్దాం అనుకున్నా అంటే, లైక్ విలేజ్ లో చాలా నేచర్ బాగుంటుంది, విలేజ్ లో అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అండ్ చాలా మంచిగా వస్తుంది కాబట్టి ఇక్కడ తీస్తున్నా. అందరు సపోర్ట్ చేయండి. సో మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా అది మా విలేజ్ కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది మా చుట్టుపక్కల విలేజ్ లో అది చాలా ఫేమస్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సమ్మర్ కి చాలా పెద్ద జాతర అయితే అవుతుంది. చాలా ఫేమస్ టెంపుల్. ఒకవేళ మీరు విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు. లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చలో మరి టెంపుల్కి వెళ్దాం కలుగుతాం. సో ఇది ఆ టెంపుల్ కమాన్ అన్నమాట. చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ అయితే. దగ్గర దగ్గర ఒక 2-3 ఎకర్స్ వరకు ఆ టెంపుల్ ల్యాండ్ అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది అండ్ ఆల్సో చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు రావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లొకేషన్ అనేది. సో మీరు రావచ్చు. అండ్ ఎవ్రీ సమ్మర్ అయితే చాలా అంటే చాలా పెద్ద జాతర చేస్తారు. ఐ థింక్ మా చుట్టుపక్కల ఏరియాలో అంత పెద్ద జాతర ఎక్కడ చేయరనుకుంటా, అంత బాగా చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్న షాప్స్లలో మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే టెంపుల్ అనమాట, శ్రీ నల్లపోచమ్మ టెంపుల్. అండ్ అక్కడ కనిపిస్తున్న చుట్టుపక్కల బిల్డింగ్స్ అనేవి అన్ని క్వార్టర్స్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా సిటీ నుంచి వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే మీకు క్వార్టర్స్ అనేవి మంచిగా అన్ని అవైలబుల్లో ఉంటాయి. ఇది టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ మా విలేజ్ సరౌండింగ్ లో. సో హలో గైస్, ఇగో ఇప్పుడే మేము టెంపుల్కి వచ్చాం. అండ్ వీళ్ళు మా బ్రదర్స్ అనమాట. వీడు ఎన్నుకున్నాడా, వీడు గవర్నమెంట్ జాబ్ కొడతాడు ఫ్యూచర్లో. సో గైస్ ఇప్పుడు మనం కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం అనమాట. అండ్ వన్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, లైక్ మీరు కాంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టార్ట్ చేసేసేయండి. ఎవరి గురించి ఆలోచించొద్దు. అండ్ పక్కన గురించి ఆలోచిస్తే మీరు వెనక పడిపోతారు అనమాట. వాడేమనుకుంటుండు వీడేమనుకుంటుండు అని ఆలోచిస్తే మీరు అక్కడే అయిపోతారు. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ముందే స్టార్ట్ చేసేసి. అందరికి హ్యాపీ దసరా చెప్పు. 90 ఏళ్ళున్నా. అందరికి హ్యాపీ దసరా చెప్పు. అందరికి హ్యాపీ దసరా చెప్పు. పైసలు ఏంటి మమ్మీ ఎవడీడు? పైసలా? పైసలు ఎందుకు వెళ్తాదా? అది ఓటైనా కానీ మా ఇంట్లో నేను చేసుకుంటా. అర్థం కాలే. చేసుకుంటాను నేను. అంటే ఏం చేసుకుంటావు? ఏమది? ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ లోపలికి ఫోన్ అలవ్ లేదు. సో అందుకోసం మనం ఇక్కడ బయట తీసి అండ్ దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చి మాట్లాడదాం. చలో ఇప్పుడు దర్శనం అయిపోయింది అనమాట. అండ్ మా వాళ్ళు ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టినాక అండ్ బండికి నిమ్మకాయ దొక్కించి ఇంటికి బయలుదేరదాం.
అండ్ ఇప్పుడు మనం బండికి అయితే పూజ చేయబోతున్నాం. ఇప్పుడే బండి పూజ అయితే అయిపోయింది అనమాట. మా వాళ్ళు గాజులు పోతురు. ఇగో నరసింహులు గాజులు తీసుకుంటా. సో గాయస్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఆల్సో మీరు దసరా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.